Ismail Seragel, an Egyptian scholar, once said, "The wars of the 21st century will be fought over water." 21వ శతాబ్దంలో ఏవైనా యుద్ధాలు పెద్ద స్థాయిలో జరిగితే ఆ యుద్ధాలు నీళ్ల కోసమే జరుగుతాయి అని చెప్పి ఇస్మాయిల్ సెరగెల్ అనేటటువంటి ఒక ఈజిప్షియన్ లైబ్రేరియన్ అండ్ స్కాలర్ చెప్పడం అనేటటువంటి జరిగింది. విత్ దిస్ లెట్ us స్టార్ట్ అ డిస్కషన్ ఆన్ ఇండస్ వాటర్ ట్రీటీ. హలో ఎవ్రీవన్, మై నేమ్ ఇస్ సాయిరామ్ సంపత్రావు. ఎలా ఉన్నారు అందరూ? ఈ సెషన్లో మనం ఇండస్ వాటర్ ట్రీటీ గురించి పూర్తి స్థాయిలో తెలుసుకుందాం. కానీ దానికంటే ముందు అసలు ఇండస్ వాటర్ ట్రీటీ అనేటటువంటిది న్యూస్లో ఎందుకుంది, వాట్ ఈస్ ద కాంటెక్స్ట్ బిహైండ్ దిస్ పర్టికులర్ ఆర్టికల్ తెలుసుకోవాలి. వినండి నాన్న. The Hague-based Permanent Court of Arbitration recently ruled that it has the competence to hear Pakistan objections to India's Kishanganga and Ratle hydroelectric projects in Jammu and Kashmir. Recently, India started constructing two important hydroelectric power projects. One is Kishanganga project that is being constructed on Kishanganga River, which is a tributary of River Jhelum. జీలం రివర్ ఈజ్ పార్ట్ ఆఫ్ ఇండస్ రివర్ సిస్టమ్. మీ అందరికీ తెలుసని అనుకుంటున్నాను. సింధు నదీ వ్యవస్థలో జీలం నది ఒక భాగంగా మనం చెప్పుకోవచ్చు. అండ్ ఇంకొక హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్రాజెక్ట్ ఏం కన్స్ట్రక్ట్ చేద్దాం అనుకుంటుంది ఇండియా? రాట్లే హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దీన్ని కన్స్ట్రక్ట్ చేయాలనుకుంటుంది ఆన్ ద రివర్ చినాబ్. చినాబ్ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ ఇండస్ రివర్ సిస్టమ్. సింధు నదీ వ్యవస్థ ఏదైతే ఉంటుందో దానిలో చినాబ్ నది కూడా ఒక భాగం. ఇండస్ రివర్ సిస్టమ్ అంటే ఏంటండి? ద రివర్ ఇండస్, సింధు నది, దాని యొక్క ట్రిబ్యూటరీస్, ఉపనదులు కలిపి సింధు నదీ వ్యవస్థగా మనం పరిగణించడం అనేటటువంటిది జరుగుతుంది. సో ఇండస్ రివర్ సిస్టంలో భాగంగా ఉన్నటువంటి టూ రివర్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద మన ఇండియా హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్రాజెక్ట్స్ కడదాం అనుకుంటుంది జమ్మూ అండ్ కాశ్మీర్లో. అండ్ ఈ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉంటాయో అవి కట్టకూడదు, ఫర్ వేరియస్ రీజన్స్ అవి నిర్మించకూడదు ఇండియా అని చెప్పి పాకిస్తాన్ అబ్జెక్ట్ చేయడం అనేటువంటి జరిగింది. ఎందుకు అబ్జెక్ట్ చేస్తుంది ఏంటి అని అర్థం కావాలంటే మీకు ఇండస్ వాటర్ ట్రీటీ అర్థం కావాలి. నేను దాని గురించి కూడా చెప్తాను. దెర్ ఈస్ నథింగ్ టు వరీ అట్ ఆల్. సో పాకిస్తాన్ యొక్క అబ్జెక్షన్స్ ఏవైతే ఉంటాయో వాటిని విచారించడానికి మాకు కాంపిటెన్స్ అనేటటువంటిది ఉంది, కెపాసిటీ అనేటటువంటిది ఉంది, ఎబిలిటీ అనేటటువంటిది ఉంది, క్యాపబిలిటీ అనేటటువంటిది ఉంది. మేము వాటి మీద విచారణ అనేటటువంటిది జరపచ్చు అని చెప్పి నెదర్లాండ్స్లో ఉన్నటువంటి హేగ్లో ఉన్న పర్మనెంట్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్. ఆర్బిట్రేషన్ అంటే ఏంటి అంటే డిస్ప్యూట్ రెజల్యూషన్, వివాదాల పరిష్కరణ అని చెప్పడం అనేది జరుగుతుంది. సో వివిధ దేశాల మధ్య ఏమైనా డిస్ప్యూట్స్ అనేటటువంటి వస్తే, వ్యక్తుల మధ్య డిస్ప్యూట్స్ వస్తే మనం కోర్టులకు వెళ్తామా? అలాగే వివిధ దేశాల మధ్య ఏమైనా డిస్ప్యూట్స్ వస్తే సో ఆ డిస్ప్యూట్స్ని ఎవరు రిజాల్వ్ చేస్తారు? పర్మనెంట్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్, పీసీఏ ఏదైతే ఉంటుందో అది కానీ, లేకపోతే ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ కానీ, జస్టిస్ లాంటి ఆర్బిట్రేషన్ మెకానిజమ్స్ ఏవైతే ఉంటాయి వాటి ద్వారా పరిష్కరించడం అనేది జరుగుతుంది. శాంతియుతంగా దేశాల మధ్య యుద్ధాలు కానీ లేకపోతే ఘర్షణ కానీ జరగకుండా సో అవి ఈ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తాయన్నమాట. అయితే ఇండియా ఈ టూ పవర్ ప్రాజెక్ట్స్ అనేటటువంటివి చేపట్టకూడదని చెప్పి పాకిస్తాన్ చేస్తున్నటువంటి అబ్జెక్షన్స్ ఏవైతే ఉంటాయో, ఈ పర్టికులర్ డిస్ప్యూట్ ఏదైతే ఉందో దాన్ని విచారించేటటువంటి కెపాసిటీ మాకుంది, మేము విచారించవచ్చు అని చెప్పి హేగ్ బేస్డ్ పర్మనెంట్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ చెప్తుంది. బట్ ఇండియా ఏమంటుంది? ఇట్ రిజెక్ట్స్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్. కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్లో ఈ పర్టికులర్ డిస్ప్యూట్ అనేది రిజాల్వ్ అవ్వడానికి లేదు అని చెప్తుంది. ఎందుకు రీజన్ చెప్తుంది? అసెప్టింగ్ దట్ ఇట్ గోస్ అగైన్స్ ద ప్రొవిజన్స్ ఆఫ్ ఇండస్ వాటర్ ట్రీటీ. 1960లో సైన్ అయినటువంటి, రెండు దేశాల మధ్య సైన్ అయినటువంటి, మనకి వరల్డ్ బ్యాంక్ బ్రోకర్ చేసి సైన్ చేయించినటువంటి ఇండస్ వాటర్ ట్రీటీ, సింధు నదీ జలాల ఒప్పందం ఏదైతే ఉందో దాని యొక్క ప్రొవిజన్స్ని చూస్తే ఒక కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ అనేటటువంటిది కన్స్టిట్యూట్ చేయడానికి వీల్లేదు, దాన్ని ఏర్పాటు చేయడానికి వీల్లేదని చెప్పి ఇండియా సో ఈ పర్టికులర్ వెడ్డిక్ట్ ఏదైతే ఉందో దాన్ని తిప్పి కొట్టడం అనేటటువంటిది జరిగింది, దాన్ని తిరస్కరించడం అనేటటువంటిది జరిగింది. మరి ఈ పర్టికులర్ ఆర్టికల్ని మనం పూర్తి స్థాయిలో అర్థం చేసుకోవాలంటే మనకి ఏం అర్థం కావాలి? ఇండస్ వాటర్ ట్రీటీ, సింధు నదీ జలాల ఒప్పందం అంటే ఏంటో మనం తెలుసుకోవాలి. సో ఇండస్ వాటర్ ట్రీటీ, ఇట్ ఈస్ యాక్చువల్లీ ఏ ట్రీటీ. ట్రీటీ అంటే ఒప్పందం. Why this treaty was signed? This treaty was signed to resolve the dispute between India and Pakistan over the sharing of Indus waters. ఏ విధంగా సింధు నదీ జలాలు అనేటటువంటివి రెండు దేశాల మధ్య షేర్ అవ్వాలి, పంపకాలు జరగాలి. ఒకవేళ సింధు నదీ వ్యవస్థ, సింధు నదీ జలాల విషయంలో ఏవైనా డిస్ప్యూట్స్ అనేటటువంటి తగాదాలు, వివాదాలు అనేటటువంటివి వస్తే వాటిని ఎలా రిజాల్వ్ చేయాలనే విషయం మీద 1960లో సైన్ అయినటువంటి అగ్రిమెంటే ఇండస్ వాటర్ ట్రీటీగా మనం చెప్తాం. ఇట్ ఈస్ యాక్చువల్లీ a water sharing treaty that was signed in September 1960 between India and Pakistan, and it was actually brokered by, mediated by
వరల్డ్ బ్యాంక్. ఓకే, అది మనం ఇంపార్టెంట్ పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు పూర్తి స్థాయిలో ఇండస్ వాటర్ ట్రీటీ గురించి ఫస్ట్ మనం నేర్చుకుందాం. బేసిక్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో ఇండస్ వాటర్ ట్రీటీ గురించి మీకు అర్థమైతే ఇంకెప్పుడైనా న్యూస్లో ఇండస్ వాటర్ ట్రీటీ మీద ఏమైనా ఆర్టికల్ వస్తే మీరు ఈజీగా అనలైజ్ చేయగలుగుతారన్నమాట. సో అందుకే బ్యాక్గ్రౌండ్ అనేది ప్రతి ఆర్టికల్లో నేను ఫోకస్ చేస్తున్నాను, ప్రతి వీడియోలో ఫోకస్ చేస్తున్నాను. జాగ్రత్తగా అటెన్షన్ పే చేసి వినండి. అండ్ ఆల్ దీస్ ఎఫర్ట్స్ వెనుక చాలా చాలా హార్డ్ వర్క్ ఉంటుంది, చాలా టైం ఇవ్వాల్సి ఉంటుంది, చాలా ఎఫర్ట్స్ పెట్టాల్సి ఉంటుంది. ఇఫ్ యూ రియలీ వాంట్ టు ఎక్నాలజ్ యర్ ఎఫర్ట్స్, ప్లీజ్ డూ హిట్ దట్ బిగ్ ఫ్యాట్ లైక్ బటన్. ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉందో కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫెలో ఆస్పిరెంట్స్ కూడా మన వీడియోస్ని షేర్ చేసుకోండి. అండ్ దాంతోపాటు ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా చాలా వీడియోస్తో కరెంట్ అఫైర్స్ ఆర్టికల్స్ అండ్ అదర్ జిఎస్ రిలేటెడ్ ఆర్టికల్స్తో మనం ముందుకు వస్తాం. ఓకేనా? రైట్. So let us look at some important facts about the Indus Water Treaty. Indus Water Treaty is nothing but a water distribution treaty that was signed on September 19th, 1960 in Karachi between India and Pakistan and a representative of the World Bank. So World Bank దీన్ని మీడియేట్ చేయడం అనేటువంటిది జరిగింది, బ్రోకర్ చేయడం అనేది జరిగింది. The distribution of waters of the Indus and distributaries between India and Pakistan is governed by the Indus Water Treaty అని చెప్పి మనం చెప్పొచ్చు అన్నమాట. సో ఇన్ ద ఇయర్ 1947, 1947లో ద ఎల్స్ట్వైల్ బ్రిటిష్ ఇండియా వాజ్ డివైడ్ ఇంటూ టూ సోవరెన్ నేషన్స్. వన్ ఈజ్ ఇండియా అండ్ సెకండ్ వన్ పాకిస్తాన్. Pakistan was formed on 14th August 1947 and India was formed on 15th August 1947. And we also know about the independence and aftermath, partition and the consequences గురించి కూడా మనం ఎప్పుడు చదువుకుంటూ ఉంటాం మన యొక్క మోడర్న్ ఇండియన్ హిస్టరీలో అండ్ పోస్ట్ ఇండిపెండెన్స్ హిస్టరీలో. అయితే అకార్డింగ్ టు ద ప్రొవిజన్స్ ఆఫ్ ద మౌంట్ బ్యాటన్ ప్లాన్, విచ్ వాజ్ ఎ ప్లాన్ ఆర్ స్ట్రాటజీ గివెన్ బై ద లాస్ట్ వైస్రాయ్ ఆఫ్ ఇండియా, బ్రిటిష్ వైస్రాయ్ ఆఫ్ ఇండియా లార్డ్ మౌంట్ బ్యాటన్. సో ఆ ఒక ప్రొవిజన్ ఏంటి అంటే దే అపాయింటెడ్ ఎ బ్రిటిష్ లాయర్ నేమ్డ్ రాట్క్లిఫీ టు డిసైడ్ ఆన్ ద బార్డర్ బిట్వీన్ ఇండియా అండ్ పాకిస్తాన్. ఇండియా పాకిస్తాన్ అనేటటువంటి భూభాగాలు ఏవైతే ఉంటాయో వాటిని వేరు చేస్తూ ఒక బార్డర్ లైన్ అనేటటువంటి సరిహద్దు రేఖను గీయమని చెప్పి ఆయనకి టాస్క్ అనేటటువంటిది ఇవ్వడం అనేటటువంటిది జరిగింది. అండ్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఎ గ్రేట్ టీమ్ ఆఫ్ కార్టోగ్రాఫర్స్, సో ఇండియా పాకిస్తాన్ మధ్య సరిహద్దు రేఖ ఏదైతే ఉంటుందో అది గీయబడ్డం అనేటటువంటిది జరిగింది. అండ్ ఎగ్జాక్ట్లీ అట్ దిస్ టైమ్ ద ప్రాబ్లమ్ ఆఫ్ ఇండస్ రివర్ వాటర్ షేరింగ్ కేమ్ ఇన్ టు ద లైట్. సో దిస్ పర్టికులర్ బార్డర్, దట్ ఈస్ రాట్క్లిఫీ లైన్ దట్ సెపరేట్స్ ఇండియా అండ్ పాకిస్తాన్, కట్స్ త్రూ ద ఇండస్ రివర్ సిస్టమ్. సింధు నది వ్యవస్థ ఏదైతే ఉంటుందో దాని మధ్య గుండా వెళ్ళడం అనేటటువంటిది జరుగుతుంది. మరి సింధు నదీ జలాలు ఏవైతే ఉంటాయో అవి ఎవరి సొంతము? ఇండియా సొంతమా లేకపోతే పాకిస్తాన్ సొంతమా? వాటర్ అనేటటువంటిది వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద సస్టైనబిలిటీ ఆఫ్ బోత్ ఇండియా అండ్ పాకిస్తాన్. ఇండియాలో ఉన్నటువంటి ఫార్మర్స్ ఇరిగేషన్ కోసం ముఖ్యంగా పంజాబ్ అండ్ దాంతోపాటు హర్యానాకు చెందినటువంటి ఫార్మర్స్, జమ్మూ అండ్ కాశ్మీర్కి చెందినటువంటి ఫార్మర్స్ ఈ వాటర్ మీద డిపెండ్ అవ్వడం అనేటటువంటి జరుగుతుంది. అవునా కదా? మరి అండ్ ఈవెన్ పాకిస్తాన్లో కూడా సింధ్ అండ్ దాంతోపాటు పంజాబ్ ప్రావిన్సెస్ మీరు చూస్తే వాళ్ళు కూడా ఈ వాటర్ మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం అనేటటువంటిది ఉంటుంది. సో దిస్ కన్ఫ్యూజన్, ఈ గందరగోళం ఏదైతే ఉందో, ఇట్ గేవ్ రైజ్ టు ఎన్ ఇంపార్టెంట్ డిస్ప్యూట్ ఓవర్ ద షేరింగ్ ఆఫ్ ఇండస్ వాటర్స్. ఈ పర్టికులర్ డిస్ప్యూట్ ఏదైతే ఉందో దాన్ని రిజాల్వ్ చేయడానికి 9 ఏళ్ల కష్టం తర్వాత, చర్చల తర్వాత, డెలిబరేషన్స్ తర్వాత 1960లో ఇండస్ రివర్ వాటర్స్ ట్రీటీ ఏదైతే ఉంటుందో దీన్ని తీసుకురావడం అనేటటువంటిది జరిగింది. సింధు నదీ జలాల ఒప్పందం అని చెప్పి మనం తెలుగులో అంటామన్నమాట. ఈ పర్టికులర్ ట్రీటీ ఏం చేసింది అంటే ద ఎంటైర్ ఇండస్ రివర్ సిస్టమ్ని 2 పార్ట్స్గా డివైడ్ చేయడం అనేది జరిగింది, వెస్టర్న్ పార్ట్ అండ్ ఈస్టర్న్ పార్ట్. సో ఈస్టర్న్ పార్ట్లో ఉన్నటువంటి 3 రివర్స్ సట్లజ్, బియాస్, రావి. సో మీరు ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే బీఆర్ఎస్ పార్టీ, మనకి టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీగా మారడం అనేది జరిగింది కదా, తెలంగాణకు చెందినటువంటి టీఆర్ఎస్ పార్టీ. ఆ విధంగా గుర్తుపెట్టుకోవచ్చు. బియాస్ అండ్ రావి అండ్ సట్లెజ్, దిస్ ఈస్టర్న్ రివర్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఇండియాకి అప్పగించడం అనేటువంటిది జరిగింది. వెస్టర్న్ రివర్స్ లైక్ చినాబ్, జీలం అండ్ ఇండస్ ఏవైతే ఉంటాయో వీటిని పాకిస్తాన్కి అప్పగించడం అనేటువంటిది జరిగింది అన్నమాట. అర్థమైందా? సో ఇండియాస్ రైట్స్, ఈస్టర్న్ రివర్స్ మీద ఇండియాస్ రైట్స్ ఏ ఉంటాయి, ఆల్ ఎక్స్క్లూజివ్ రైట్స్ లైవ్ విత్ ఇండియా. సో వీటి మీద ఎటువంటి ప్రాజెక్ట్స్ అయినా చేపట్టచ్చు, ఎందుకోసమైనా ఈ నదీ జలాల యొక్క వాటర్ ఏదైతే ఉందో అది వాడుకోవచ్చు. బట్ ఈ వెస్టర్న్ రివర్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద ఇండియా యొక్క రైట్స్ లిమిటెడ్గా ఉంటాయన్నమాట. ఇండియా కెన్ సెటప్ సర్టైన్ ఇరిగేషన్ రన్ ఆఫ్ ద రివర్ పవర్ ప్రాజెక్ట్స్ ఇండియా అనేటటువంటి చేపట్టచ్చు. అంటే ఈ పర్టికులర్ వెస్టర్న్ రివర్స్ చినాబ్, జీలం, ఇండస్ ఏవైతే ఉంటాయో వాటి మీద
వాటర్ని అడ్డుకుంటూ ఎటువంటి ఆనకట్టలు కానీ ఏం కట్టడం అవ్వదు కానీ బట్ వాటర్ ఫ్లో అయ్యే విధంగా హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్స్ కానీ ఏమైనా చేపట్టాలంటే చేపట్టుకోవచ్చు. వెరీ లిమిటెడ్ స్టోరేజ్, స్టోర్ అసలు ఎక్కువగా చేసుకోకూడదు, తక్కువగానే స్టోర్ చేయాలి వాటర్ని. డొమెస్టిక్ అండ్ నాన్ కన్సంప్టివ్ యూజ్ ఏదైతే ఉంటుందో దానికోసం వాటర్ కోసం, వాటర్ పర్పజెస్, డ్రింకింగ్ వాటర్ కోసం, వీటన్నింటి కోసం ఇండియా వాడుకోవచ్చు. అండ్ ఆల్ సబ్జెక్ట్ టు కండిషన్స్, బట్ కానీ కొన్ని షరతులు అనేటటువంటి ఉంటాయన్నమాట. అర్థమైందా? మరి ఈస్టర్న్ రివర్స్ మీద పాకిస్తాన్కి ఏమైనా రైట్స్ ఉన్నాయా సార్? ఇచ్చినా సరే మనకి ఉపయోగం లేదు. ఎందుకు? సో పాకిస్తాన్ అనేటటువంటిది లోవర్ రైపారియన్ స్టేట్ అంటాం, దిగువ ఉండడం అనేది జరుగుతుంది. పైనుంచి రివర్స్ అనేటటువంటి ఫ్లో అవుతాయి కదా, రైట్. సో అందుకే పాకిస్తాన్కి ఎటువంటి ఇది ఇవ్వలేదు. ఇండియాకి మాత్రం 3 రివర్స్ మీద పూర్తి హక్కులు ఇచ్చారు. మిగిలిన 3 రివర్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద లిమిటెడ్ రైట్స్ అనేటటువంటి ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది త్రూ దిస్ ఇండస్ వాటర్ ట్రీటీ. ఓకే, సో అదర్ ప్రొవిజన్స్ ఆఫ్ ఇండస్ వాటర్ ట్రీటీ గురించి మనం మాట్లాడాలి. అండ్ డిస్ప్యూట్ రెజల్యూషన్ మెకానిజం గురించి కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం, వినండి. సో ఇండస్ వాటర్ ట్రీటీ ఈజ్ ఎ వాటర్ షేరింగ్ అగ్రిమెంట్. ట్రీటీ అంటే అగ్రిమెంట్, దట్ ఈస్ ఎ వాటర్ షేరింగ్, వాటర్ డిస్ట్రిబ్యూషన్ అగ్రిమెంట్గా చెప్పొచ్చు బిట్వీన్ 2 important players. One is India, second one Pakistan. The treaty was brokered and mediated by World Bank and signed on September 19th, 1960. 1960 సెప్టెంబర్ 19వ తారీఖున ఈ పర్టికులర్ అగ్రిమెంట్ సైన్ అవ్వడం అనేటువంటి జరిగింది. అండ్ దిస్ ట్రీటీ గవర్న్స్ ద డిస్ట్రిబ్యూషన్ అండ్ యూటిలైజేషన్ ఆఫ్ ద వాటర్స్ ఆఫ్ ఇండస్ రివర్ సిస్టమ్. సింధు నది మాత్రమే కాదు, సింధు నది వ్యవస్థలో ఉన్నటువంటి సింధు నది మరియు ఇట్స్ ట్రిబ్యూటరీస్ ఏవైతే ఉంటాయో, ఉపనదులు ఏవైతే ఉంటాయో ఆ వాటి యొక్క వాటర్ డిస్ట్రిబ్యూషన్ యూటిలైజేషన్ని ఇది గవర్న్ చేయడం అనేది జరుగుతుంది. విచ్ ఇంక్లూడ్ 6 రివర్స్. వన్ ఈజ్ ఇండస్, జీలం, చినాబ్, దీస్ వెస్టర్న్ రివర్స్. రావి, బియాస్ అండ్ సట్లెజ్ ఏవైతే ఉంటాయో దీస్ ఆర్ ఈస్టర్న్ రివర్స్. ఈస్టర్న్ రివర్స్ మీద ఇండియాకి ఫుల్ కంట్రోల్ అనేటటువంటిది ఉంటుంది. వెస్టర్న్ రివర్స్ మీద ఇండియాకి లిమిటెడ్ కంట్రోల్ మాత్రమే ఉంటుంది. ద ట్రీటీ ఎయిమ్స్ టు ప్రమోట్ కోఆపరేషన్ అండ్ పీస్ఫుల్ మేనేజ్మెంట్ ఆఫ్ ట్రాన్స్బౌండరీ వాటర్ రిసోర్సెస్. ఇండియా పాకిస్తాన్ మధ్య చాలా వివాదాలు అనేటటువంటి ఉన్నాయి, చాలా విషయాల్లో గొడవలు అనేటటువంటి ఉన్నాయి. వాటర్ అనేటటువంటిది ఇంకో పెద్ద గొడవకు దారి తీయకూడదు, 2 కంట్రీస్ యొక్క పీస్ అండ్ స్టెబిలిటీని ఇంపాక్ట్ చేయకూడదనే ఉద్దేశంతో అండ్ 2 కంట్రీస్ యొక్క పీపుల్ యొక్క ఇంట్రెస్ట్ బేస్ చేసుకొని ప్రజా ప్రయోజనార్థం ఈ పర్టికులర్ అగ్రిమెంట్ 2 నేషన్స్ 1960లో సైన్ చేయడం అనేది జరిగింది. అండ్ దిస్ పర్టికులర్ అగ్రిమెంట్ వాజ్ బ్రోకర్డ్ అండ్ మీడియేటెడ్ బై వరల్డ్ బ్యాంక్గా మనం చెప్తున్నాం. అండ్ ఈ ట్రీటీ ప్రకారం రివర్స్ని ఎలా ఎలొకేట్ చేయడం అనేది జరిగింది, రివర్ వాటర్స్ని చూడండి. ఈ ట్రీటీ ప్రకారం 3 ఈస్టర్న్ రివర్స్, రావి, బియాస్, సట్లెజ్, నేను ఏ కోడ్తో గుర్తుపెట్టుకోవచ్చు అని చెప్పాను, బీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఉంటుందో ఆ కోడ్తో మీరు గుర్తుపెట్టుకోవచ్చు. బియాస్, రావి అండ్ సట్లెజ్ ఆర్ ఎలొకేటెడ్ టు ఇండియా ఫర్ అన్రెస్ట్రిక్టెడ్ యూజ్, నో రెస్ట్రిక్షన్స్, ఫుల్ రైట్స్ అనేటువంటి ఉన్నాయి. బట్ 3 వెస్టర్న్ రివర్స్ ఏవైతే ఉన్నాయో ఇండస్, జీలమ్, చినాబ్ ఆర్ ఎలొకేటెడ్ టు పాకిస్తాన్ ఫర్ అన్రెస్ట్రిక్టెడ్ యూజ్. పాకిస్తాన్కి ఆ 3 రివర్స్ని అప్పగించడం అనేది పాకిస్తాన్ వాటి మీద ఫుల్ కంట్రోల్ అనేటువంటిది ఎక్సర్సైజ్ చేయొచ్చు. ఇండియా ఈజ్ అలౌడ్ లిమిటెడ్ యూజ్ ఆఫ్ ద వెస్టర్న్ రివర్స్ ఫర్ డొమెస్టిక్, నాన్ కన్సెప్టివ్ అండ్ అగ్రికల్చరల్ పర్పజెస్. డొమెస్టిక్ పర్పజెస్ ఇంట్లో ఉపయోగించుకోవడం కానీ, బాతింగ్ కానీ, నాన్ కన్సెప్టివ్ అన్నా అంతే, స్నానానికి కానీ లేకపోతే డిష్ వాషింగ్ కానీ, ఇదంతా నాన్ కన్సెప్టివ్ పర్పస్ అంటాం. అగ్రికల్చరల్ పర్పజెస్ కోసం కూడా, అంటే పొలాలు ఏవైతే ఉంటాయో వాటికి నీరు అందించుకోవడానికి కూడా ఇండియా ఈ పర్టికులర్ వెస్టర్న్ రివర్ వాటర్స్ ఏవైతే ఉంటాయో వాటిని వాడచ్చు. కానీ వాటిని స్టోర్ చేయడం కానీ లేకపోతే వాటి మీద ఆనకట్టలు నిర్మించడం కానీ ఏమైనా చేయొచ్చా అంటే చేయకూడదు. ఆనకట్టలు అంటే పవర్ ప్రాజెక్ట్స్ మాత్రం నిర్మించుకోవచ్చు, రన్ ఆఫ్ ద వాటర్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉంటాయి, హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్రాజెక్ట్స్ లాంటివి నిర్మించుకోవచ్చు. కానీ వాటర్ని స్టోర్ చేసేటటువంటి ప్రాజెక్ట్స్ ఏమైనా చేపట్టొచ్చా వెస్టర్న్ రివర్స్ మీద ఇండియా అంటే కుదరదు. అండర్ ద ప్రొవిజన్స్ ఆఫ్ ఇండస్ వాటర్ ట్రీటీ దట్ వాస్ సైన్డ్ ఆన్ September 19th, 1960. So let us look at some important and key provisions of Indus Water Treaty. First one, construction of projects. The treaty permits India to construct run-of-the-water hydroelectric projects on the western rivers subject to certain conditions. రన్-ఆఫ్-ద-వాటర్ హైడ్రోఎలక్ట్రిక్ ప్రాజెక్ట్స్ని మనం కన్స్ట్రక్ట్ చేయొచ్చు, కానీ కొన్ని షరతులు అనేటటువంటి ఉంటాయి. ఎలా పడితే అలాగా ఎక్కడ పడితే అక్కడ విపరీతంగా కన్స్ట్రక్ట్ చేయొచ్చా అంటే కన్స్ట్రక్ట్ చేయడం కుదరదు. అంటే వాటర్ పారేటటువంటి, వాటర్ని స్టోర్ చేయకుండా వాటర్ పారేటటువంటి ప్రాజెక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటికి కన్స్ట్రక్ట్ చేయొచ్చు అనమాట. అండ్ సెకండ్, డిస్ప్యూట్ రెజల్యూషన్ చూడండి. కమ్యూనికేషన్ వయా పర్మనెంట్ ఇండస్ కమిషన్. సో ఈ 2 కంట్రీస్ ఏవైతే ఉంటాయో ఇండస్ వాటర్కి సంబంధించినటువంటి విషయాలు ఒకరితో ఒకరు ఎలా కమ్యూనికేట్ చేసుకుంటారు. సో దేర్ ఇస్ యాక్చువల్లీ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఏ కమిటీ కాల్డ్ పర్మనెంట్ ఇండస్ కమిషన్ అనేటటువంటిది ఒకటి కాన్స్టిట్యూట్ చేస్తారు. పిఐసి హ్యాస్ ఎ కమిషనర్ ఫ్రమ్ ఈచ్ కంట్రీ. దీనిలో ఇండియా నుంచి ఒక కమిషన్ ఉంటారు అండ్ పాకిస్తాన్ నుంచి ఒక కమిషనర్ ఉండడం అనేది జరుగుతుంది. పార్టీస్ ఇన్ఫార్మ్ ఈచ్ అదర్ అబౌట్ ప్లాంట్ ప్రాజెక్ట్స్ ఆన్ ద ఇండస్ రివర్. సో ఈ పిఐసి ఏదైతే ఉంటుందో, పర్మనెంట్ ఇండస్ కమిషన్ ఏదైతే ఉందో
వాళ్ళు ఎప్పటికప్పుడు మీట్ అయ్యి, సో మేమేం ప్రాజెక్ట్స్ చేపడుతున్నాము ఈస్టర్న్ రివర్స్ మీద, మీరేం ప్రాజెక్ట్స్ చేపడుతున్నారు అని చెప్పి వాటి డీటెయిల్స్, వాటి ప్లానింగ్ ఇవన్నీ ఒకరితో ఒకరు షేర్ చేసుకోవడం అనేటటువంటి జరుగుతుంది. పిఐసి ఫెసిలిటేట్స్ ద ఎక్స్చేంజ్ ఆఫ్ నెసరీ ఇన్ఫర్మేషన్. ఒకవేళ ఇండియా యొక్క కమిషనర్ ఎవరైతే ఉన్నారో ఆయన పాకిస్తాన్ వ్యక్తి కమిషనర్ అడిగినటువంటి ప్రశ్నలకు కానీ లేకపోతే ఆయన అడిగినటువంటి డీటెయిల్స్ కానీ తప్పకుండా ఇవ్వాల్సి ఉంటుంది ప్రాజెక్ట్స్ గురించి. అండ్ ఇండియాకి చెందినటువంటి ఒక వ్యక్తి ఒకవేళ అడిగితే పాకిస్తాన్లో ఇండస్ రివర్స్, వెస్టర్న్ రివర్స్ ఏవైతే ఉంటాయి వాటి మీద ఎలాంటి ప్రాజెక్ట్స్ కడుతున్నారని అడిగితే తప్పకుండా పాకిస్తాన్ కమిషనర్ కూడా ఇండియాకి తప్పకుండా ఇవ్వాలన్నమాట. ఓకేనా? ఎయిమ్డ్ ఎట్ రిజాల్వింగ్ డిఫరెన్సెస్ అండ్ అవాయిడింగ్ ఎస్కలేషన్. సో డిఫరెన్సెస్ ఏవైతే ఉంటాయో, రెండు దేశాల మధ్య తగాదాలు, డిస్ప్యూట్స్ ఏవైతే ఉంటాయో వాటిని శాంతియుతంగా, పీస్ఫుల్గా, ఒక డెలిబరేషన్స్తో, చర్చలతో సాల్వ్ చేసుకునే ఉద్దేశంతో ఈ పర్టికులర్ ట్రీటీ చేయబడ్డం అనేది జరిగింది. అండ్ టు అవాయిడ్ ఎస్కలేషన్ యాజ్ వెల్, అంటే ఒక యుద్ధానికి కానీ ఒక ఘర్షణ వాతావరణానికి కానీ దారి తీయకుండా ఈ పర్టికులర్ చిన్న చిన్న వివాదాలు, సో ఈ పర్టికులర్ ట్రీటీ అనేటటువంటిది తీసుకురావడం అనేది జరిగిందన్నమాట. అండ్ చూడండి, ఒకవేళ పిఐసి ఏదైతే ఉంటుందో, పర్మనెంట్ ఇండస్ కమిషన్ ఏదైతే ఉందో, అది ఒక పర్టికులర్ ఇష్యూని రిజాల్వ్ చేయలేకపోతే ఇట్ అడ్వాన్సెస్ టు ద నెక్స్ట్ లెవెల్, నెక్స్ట్ స్టెప్ వెళ్ళడం అనేది జరుగుతుంది. అదే న్యూట్రల్ ఎక్స్పర్ట్ లెవెల్ అనమాట. సో ద వరల్డ్ బ్యాంక్ అపాయింట్స్ ఏ న్యూట్రల్ ఎక్స్పర్ట్. రెండు దేశాల నుంచి కాకుండా వరల్డ్ బ్యాంక్ ఇండిపెండెంట్ ఎక్స్పర్ట్ని ఒక ఆయన్ని నియమించడం అనేటటువంటి జరుగుతుంది. సో ఆయన ఏం చేస్తారు, ఆర్బిట్రేషన్ చేసే ప్రయత్నం చేస్తారు. ఇద్దరి మధ్య ఉన్నటువంటి డిస్ప్యూట్, తలెత్తినటువంటి డిస్ప్యూట్ ఏదైతే ఉందో దాన్ని రిజాల్వ్ చేసే ప్రయత్నం చేస్తాడు. ఎక్స్పర్ట్ అటెంప్ట్స్ టు రిజాల్వ్ డిఫరెన్సెస్. ఈ డిఫరెన్సెస్ ఏవైతే ఉంటాయో, ఒకరితో ఒకరికి పడనటువంటి విషయాలు, ఒకరితో ఒకరు విభేదించేటటువంటి విభేదాలు ఏవైతే ఉంటాయో వాటిని రిజాల్వ్ చేసేటటువంటి, వాటి సొల్యూషన్ ప్రొవైడ్ చేసే పని చేస్తారనమాట న్యూట్రల్ ఎక్స్పర్ట్. అండ్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్, నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్. ఒకవేళ న్యూట్రల్ ఎక్స్పర్ట్ కూడా ఫెయిల్ అయితే ద డిస్ప్యూట్ దెన్ గోస్ టు కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్, ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ కానీ లేకపోతే పర్మనెంట్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ కానీ ఇలాంటి వాటికి వెళ్ళడం అనేది జరుగుతుంది. సిఓఏ రిజాల్వ్స్ ద డిస్ప్యూట్ త్రూ ఆర్బిట్రేషన్. రెండింటిని ఒక దగ్గర పెట్టి, సో రెండింటిని టూ ప్లేయర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని ఒక చోట చేర్చి వాళ్ళతో సంప్రదింపులు జరిపి వాళ్ళతో మాట్లాడి ఒకరితో ఒకరు కూర్చొని సో చర్చల ద్వారా డెలిబరేట్ చేసి ఏం చేస్తారు, డిస్ప్యూట్ రిజాల్వ్ చేస్తారనమాట. ద ఇండస్ వాటర్ ట్రీటీ స్టేట్స్ దట్ న్యూట్రల్ ఎక్స్పర్ట్ అండ్ సిఓఏ స్టెప్స్ ఆర్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్. రెండు ఎక్స్క్లూజివ్గా ఉండడం అనేటువంటి జరుగుతుంది. మీనింగ్ దట్ ఓన్లీ వన్ ఆఫ్ దెమ్ కెన్ బి యూజ్డ్ అట్ ఎ టైమ్ ఫర్ ఎ గివెన్ డిస్ప్యూట్. ఒక డిస్ప్యూట్ అనేటటువంటి తలెత్తిందమ్మా, ఫర్ ఎగ్జాంపుల్ పిఐసి, పర్మనెంట్ ఇండస్ కమిషన్ ఏదైతే ఉందో ఫెయిల్ అయిందమ్మా, నెక్స్ట్ స్టెప్ ఎక్కడికి వెళ్తుంది, న్యూట్రల్ ఎక్స్పర్ట్ దగ్గరికి వెళ్ళడం అనేది జరుగుతుంది. న్యూట్రల్ ఎక్స్పర్ట్ దగ్గర ఫెయిల్ అయితే మాత్రమే కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ దగ్గరికి వెళ్తుంది. న్యూట్రల్ ఎక్స్పర్ట్ ఒక పక్కన, కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఒక పక్కన, ఒక పర్టికులర్ వివాదం ఏదైతే ఉందో, డిస్ప్యూట్ ఏదైతే ఉందో దాన్ని ఆన్ సైడ్ బై సైడ్ దాన్ని రిజాల్వ్ చేసే ప్రయత్నం చేయొచ్చా, విచారించకూడదు. ఒకటి ఫెయిల్ అయితేనే ఇంకో లెవెల్కి, నెక్స్ట్ స్టెప్కి వెళ్ళడం అనేటువంటి జరుగుతుంది. ఈ పర్టికులర్ ప్రొవిజన్ అనేటటువంటిది గుర్తుపెట్టుకోండి, వెరీ ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్ ద ప్రెజెంట్ డిస్ప్యూట్, ద ప్రెజెంట్ ఇష్యూ అర్థం కావాలంటే ఇది మీకు అర్థం కావాలి. ఓకేనా? నెక్స్ట్ చూడండి. మరి ఇప్పుడు మనం ఏం మాట్లాడదామంటే, వాట్ ఈస్ ద హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ డిస్ప్యూట్ బిట్వీన్ ఇండియా అండ్ పాకిస్తాన్. ప్రెజెంట్ డిస్ప్యూట్ ఏంటి, హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ డిస్ప్యూట్ చూడండి. ద కేస్ ఇన్వాల్వ్స్ డిస్ప్యూట్ బిట్వీన్ ఇండియా అండ్ పాకిస్తాన్ ఓవర్ two important hydroelectric projects. One is Kishan Ganga hydroelectric project that is being constructed on Kishan Ganga river, which is a tributary of Jhelum river. Jhelum river is a western river. గుర్తుపెట్టుకోండి, వెస్టర్న్ రివర్స్ మీద ఇండియాకి లిమిటెడ్ కంట్రోల్ మాత్రమే ఉండడం అనేటువంటి జరిగింది, లిమిటెడ్ రైట్స్ మాత్రమే ఉండడం అనేది జరిగింది. గుర్తుపెట్టుకోండి, రెస్ట్రిక్టెడ్ యూజ్ మాత్రమే ఉంది. అండ్ రాట్లే హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ ఆన్ చినాబ్ రివర్ మీద రాట్లే హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో అది కన్స్ట్రక్ట్ చేద్దాం అనుకుంటుంది ఇండియా ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్లో. The countries disagree over whether the technical design features of these two electric plants contravene the IWT, Indus Water Treaty. సో ఈ కంట్రీస్ ఏమంటున్నాయి, ఇప్పుడు పాకిస్తాన్ ఏముంటుంది, సో టెక్నికల్ డిజైన్ ఆఫ్ దీస్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉంటాయో ఈ ప్రాజెక్ట్స్ బట్టి చూస్తే, వాటి యొక్క డిజైన్ బట్టి చూస్తే అది ఇండస్ వాటర్ ట్రీటీ యొక్క ప్రొవిజన్స్ని కంప్లీట్గా ఎగ్నెస్ట్గా ఉందని పాకిస్తాన్ అంటుంది. ఇండియా ఏమండం అనేటటువంటిది జరుగుతుంది, లేదు ఇండస్ వాటర్ ట్రీటీ యొక్క ప్రొవిజన్స్ని బేస్ చేసుకుని మేము ప్రాజెక్ట్స్ని కన్స్ట్రక్ట్ చేస్తున్నాము, మేము రన్ ఆఫ్ ద వాటర్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని మాత్రమే మేము కన్స్ట్రక్ట్ చేస్తున్నాం అంటుంది. పాకిస్తాన్ ఏముంటుంది, సో ఒకప్పుడు రన్ ఆఫ్ ద వాటర్ ప్రాజెక్ట్స్ వేరు, తర్వాత వచ్చినటువంటి సైంటిఫిక్ అడ్వాన్స్మెంట్స్ వాళ్ళు తెలిసింది ఏంటంటే ఈవెన్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్స్, రెన్యూవబుల్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ అండ్ గ్రీన్ సోర్స్ ఆఫ్ ఎనర్జీగా చెప్పేటటువంటి హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్స్ వల్ల కూడా ఎన్విరాన్మెంటల్ డిగ్రేడేషన్ అనేటటువంటిది ఉంటుంది. సో ద రైపారియన్ టెరిటరీస్ ఏవైతే ఉంటాయో వాటి మీద సివియర్ ఇంపాక్ట్ పడుతుంది, మెరైన్ ఎకోసిస్టమ్ మీద కూడా అది ఇంపాక్ట్ అనేటటువంటి చూపించే అవకాశం అనేటటువంటిది ఉంటుంది. అండ్ దాంతోపాటు అది తీవ్రమైనటువంటి
నెగిటివ్ కాన్సిక్వెన్సెస్కి దారి తీస్తుంది అని చెప్పి పాకిస్తాన్ అంటుంది అనమాట. పాకిస్తాన్ యొక్క అబ్జెక్షన్ చూడండి. పాకిస్తాన్ అబ్జెక్ట్స్ టు ద హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్స్, బోత్ దీస్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్స్ సైటింగ్ వైలేషన్స్ ఆఫ్ ఇండస్ వాటర్ ట్రీటీ. ఇండస్ వాటర్ ట్రీటీని ఇండియా వైలేట్ చేస్తుందని పాకిస్తాన్ అంటుంది. కన్సర్న్స్ అబౌట్ రెడ్యూస్డ్ వాటర్ ఫ్లో, దీనివల్ల ఏమవుతుంది అంటే సో దీనివల్ల మాకు వెస్టర్న్ రివర్స్ మా పాకిస్తాన్లో వాటర్ ఫ్లో అనేటువంటి తగ్గుతుంది. మా ఇరిగేషన్ కోసం అగ్రికల్చర్ మీద కూడా ఇంపాక్ట్ పడుతుంది. ముఖ్యంగా పంజాబ్, సింధ్ ప్రావిన్సెస్ ఏవైతే ఉంటాయో పాకిస్తాన్లో ఉన్నవి, అవి ఈ వాటర్ మీద డిపెండ్ అవుతున్నాయి, వెస్టర్న్ రివర్స్ మీద డిపెండ్ అవుతున్నాయి. మీరు వాటి మీద ఈ ప్రాజెక్ట్స్ కన్స్ట్రక్ట్ చేస్తే ఎలాగా అని చెప్పి పాకిస్తాన్ అంటుంది. ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ కూడా పడడం అనేది జరుగుతుంది, రైట్. క్రిటికల్ ఫానా మీద కూడా ఇంపాక్ట్ పడడం అనేటువంటిది జరుగుతుంది. నదుల్లో తిరిగేటటువంటి చేపలు వీటన్నింటి మీద కూడా ఇంపాక్ట్ పడుతుంది. బయోడైవర్సిటీ మీద ఇంపాక్ట్ పడుతుంది ఇలాంటి ప్రాజెక్ట్స్ వల్ల అని చెప్పి పాకిస్తాన్ అంటుంది. డిఫరింగ్ ట్రీటీ ఇంటర్ప్రిటేషన్స్. సో ట్రీటీ చెప్తుంది రన్ ఆఫ్ ద వాటర్ ప్రాజెక్ట్ అనేటటువంటిది కన్స్ట్రక్ట్ చేయొచ్చు వెస్టర్న్ రివర్స్ మీద ఇండియా అని చెప్తుంది. కానీ దీనివల్ల ఇంపాక్ట్స్ అనేటటువంటి ఉన్నాయి. డిజైన్ ఒకసారి చూడండి, డిజైన్ ఫీచర్స్ ఇండస్ వాటర్ ట్రీటీకి సరిగ్గా లేవు. ద క్రక్స్ ఆఫ్ ద సోల్ ఆఫ్ ఇండస్ వాటర్ ట్రీటీ ఇక్కడ ఏమవుతుంది అంటే వైలేట్ అవ్వడం అనేది జరుగుతుంది అని చెప్పి పాకిస్తాన్ అంటుంది. 2016 పాకిస్తాన్ రిట్రాక్టెడ్ ఇట్స్ రిక్వెస్ట్ ఫర్ ఎ న్యూట్రల్ ఎక్స్పర్ట్ అండ్ ప్రపోజ్డ్ ఎ సిఓఏ ఇన్స్టెడ్. ఈ పర్టికులర్ ప్రాబ్లం ఏదైతే ఉందో దాన్ని న్యూట్రల్ ఎక్స్పర్ట్తో రిజాల్వ్ చేయడం మాకు ఇష్టం లేదని చెప్పి పాకిస్తాన్ అనడం అనేటువంటి జరిగింది. మనం ఏం చెప్పుకున్నాం, దిస్ పర్మనెంట్ ఇండస్ కమిషన్ ఏదైతే ఉందో వాళ్ళు డిస్ప్యూట్ రిజాల్వ్ చేయకపోతే సెకండ్ స్టెప్ కింద న్యూట్రల్ ఎక్స్పర్ట్కి వెళ్ళాలి. ఈ న్యూట్రల్ ఎక్స్పర్ట్ని ఎవరంటే నియమిస్తారు, ఈ పర్టికులర్ ట్రీటీని మీడియేట్ చేసిన వరల్డ్ బ్యాంక్ నియమిస్తుంది. ఆ న్యూట్రల్ ఎక్స్పర్ట్ ద్వారా కూడా డెలిబరేషన్స్ ద్వారా ఆ పర్టికులర్ ఇష్యూ రిజాల్వ్ అవ్వని ఎడల ఇంకా విభేదాలు ఉంటే అప్పుడు కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ అనేటటువంటిది లాస్ట్ లెవెల్, ఇక్కడికి వెళ్ళాలని చెప్పి చెప్పడం అనేది జరిగింది. పాకిస్తాన్ ఏం చేస్తుంది, న్యూట్రల్ ఎక్స్పర్ట్ ఏదైతే ఉంటుందో ఈ పర్టికులర్ లెవెల్ ఏమవుతూ డైరెక్ట్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్కి వెళ్ళిపోదామని చెప్పడం అనేటువంటిది జరుగుతుంది. అండ్ ప్రపోజ్డ్ సిఓఏ ఇన్స్టెడ్. ఎందుకు 2016లో తీసుకురావడం అనేది జరిగిందంటే 2016 ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ ఇయర్ అనమాట. మనకి ఏం జరగడం అనేటటువంటిది జరిగింది, ఉరి అటాక్స్ అనేటటువంటివి జరగడం అనేది పాకిస్తాన్కి చెందినటువంటి టెర్రరిస్ట్ మన ఇండియన్ మిలిటరీ క్యాంప్స్ మీద అటాక్ చేయడం అనేది జరిగింది 2016లో. అండ్ లేటర్ దట్ ఇయర్ ఇండియా రిటాలియేటెడ్ బ్యాక్ విత్ ఇట్స్ సర్జికల్ స్ట్రైక్స్. సో బీజేపీ గవర్నమెంట్ చాలా అగ్రెసివ్ పాలసీతో ముందుకు వెళ్ళడం అనేది జరిగింది. పాకిస్తాన్ విషయంలో సర్జికల్ అటాక్స్ తో ముందుకు వెళ్ళడం అనేది జరిగింది. ఎందుకంటే ముళ్ళుతోనే తీయాలి. టెర్రరిస్ట్ క్యాంప్స్ మీద అటాక్ చేయడం ద్వారా మనం శాంతి లేకపోతే పీస్ఫుల్ కోఆపరేషన్ అండ్ కోఎగ్జిస్టెన్స్ మనకి నెహ్రూవియన్ ఎరా మనం చూస్తే, పోస్ట్ ఇండిపెండెన్స్ ఎరాలో నెహ్రూవియన్ ఎరా మనం చూస్తే, కాంగ్రెస్ టైం మనం చూస్తే పీస్ఫుల్ కోఆపరేషన్ అండ్ కోఎగ్జిస్టెన్స్ మీదుగా ముందుకు వెళ్ళడం అనేది జరిగింది. ఏ డిస్ప్యూట్ అయినా శాంతియుతంగా పరిష్కరించుకోవాలి, గాంధీయన్ ప్రిన్సిపల్స్ తో మనం ముందుకెళ్ళాం. బట్ బీజేపీ గవర్నమెంట్ 2014లో వచ్చిన తర్వాత, నరేంద్ర మోడీ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత దిస్ పీస్ఫుల్ కోఆపరేషన్ కోఎగ్జిస్టెన్స్ వల్ల అంత మాత్రం ఇదవ్వదు. పాకిస్తాన్ లాంటి కంట్రీస్కి, చైనా లాంటి కంట్రీస్కి ఆ విధంగానే తిప్పికొట్టడం అనేటువంటిది వెరీ ఇంపార్టెంట్. అగ్రెసివ్గానే ముందుకెళ్లాలని చెప్పి డెసిషన్ తీసుకున్నారు. సర్జికల్ స్ట్రైక్స్ కూడా మన ఇండియా పాల్పడడం అనేది దట్ ఈస్ 2016 నుంచి ఇండియా యొక్క పాకిస్తాన్ రిలేషన్స్ కాస్త డిటీరియేట్ అయ్యాయని చెప్పి మనం చెప్పుకోవచ్చు, రైట్. పాకిస్తాన్ డినైడ్ ఇట్స్ ఎయిర్ స్పేస్ యాక్సెస్ టు ఇండియా యాజ్ వెల్. సో దాని తర్వాత పిల్గ్రిమేజ్ ట్రావెలింగ్ అనేటటువంటి కూడా కంప్లీట్గా ఇదవ్వడం అనేటటువంటిది జరిగింది. క్రికెట్ మ్యాచ్లు ఏవైతే ఉంటాయో అవి కూడా ఆగిపోవడం అనేటటువంటిది జరిగింది. మీ అందరికీ తెలుసని అనుకుంటున్నాను. అందుకే పాకిస్తాన్ అనవసరంగా ఈ పర్టికులర్ ఇష్యూని లేవనెత్తింది మరొకసారి. ఇండియా రిక్వెస్టెడ్ ద అపాయింట్మెంట్ ఆఫ్ ఎ న్యూట్రల్ ఎక్స్పర్ట్ ఇన్ 2016. 2016లో ఇండియా ఏం చేసింది, న్యూట్రల్ ఎక్స్పర్ట్ని తీసుకురావాలి డిస్ప్యూట్కి అని చెప్పి అంది. పాకిస్తాన్ న్యూట్రల్ ఎక్స్పర్ట్ వద్దు, డైరెక్ట్గా మనం కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్కి వెళ్ళిపోదాం అంటుంది. ఎంఫసైజింగ్ ఇట్స్ ఇంపార్టెన్స్ ఇన్ ద ప్రాసెస్ విచ్ పాకిస్తాన్ సాట్ టు బైపాస్. సో ఎందుకంటే న్యూట్రల్ ఎక్స్పర్ట్ లెవెల్ ఏదైతే ఉంటుందో ఈ పర్టికులర్ లెవెల్ అనేది కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్ అండర్ ద ప్రొవిజన్స్ ఆఫ్ ఇండస్ వాటర్ ట్రీటీ. బట్ పాకిస్తాన్ ఏం చేస్తుంది, ఇట్ వాంట్స్ టు బైపాస్ దిస్ న్యూట్రల్ ఎక్స్పర్ట్ లెవెల్ అండ్ ఇట్ డైరెక్ట్లీ వాంట్స్ టు కన్స్టిట్యూట్ ఎ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్, డైరెక్ట్లీ వాంట్స్ టు టేక్ దిస్ డిస్ప్యూట్ టు కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్. మరి మధ్యలో మీడియేట్ చేసినటువంటి వరల్డ్ బ్యాంక్ కూడా ఇంటర్వ్యూన్ అవ్వడం అనేది జరిగింది. వరల్డ్ బ్యాంక్ పాస్ ద ప్రాసెస్, ఈ పర్టికులర్ డిస్ప్యూట్ రెజల్యూషన్ ప్రాసెస్ ని కాస్త ఆపి డ్యూ టు సెపరేట్ రిక్వెస్ట్ ఫ్రమ్ ఇండియా అండ్ పాకిస్తాన్. ఇండియా ఏముంటుంది, న్యూట్రల్ ఎక్స్పర్ట్ ఉంటుంది, పాకిస్తాన్ ఏముంటుంది, కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఉంటుంది. అర్జింగ్ రెజల్యూషన్ త్రూ పిఐసి. సో వరల్డ్ బ్యాంక్ ఏం చేసింది, రెండూ కాకుండా వీళ్ళిద్దరు చెప్పింది కాకుండా ద ఫస్ట్ లెవెల్ దట్ ఈస్ పర్మనెంట్ ఇండస్ కమిషన్ ద్వారా మాత్రమే డిస్ప్యూట్ రిజాల్వ్ చేస్తే మంచిదని చెప్పి వరల్డ్ బ్యాంక్ చెప్పింది. పాకిస్తాన్ రిఫ్యూజ్ టు డిస్కస్ ద ఇష్యూ డ్యూరింగ్ పిఐసి మీటింగ్స్ జరుగుతున్నప్పటికీ, రీసెంట్ ఇయర్స్ లో కూడా జరుగుతున్నప్పటికీ ఈ పర్టికులర్ ఇష్యూని పాకిస్తాన్ రావట్లా. పాకిస్తాన్ మేము దాని మీద డిస్కస్ చేయం, మా కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ కావాలి అని చెప్పి అడమెంట్ గా ఉండడం అనేటువంటి మొండిగా ఉండడం అనేది జరిగింది. లీడింగ్ ద వరల్డ్ బ్యాంక్ టు ఇనిషియేట్ యాక్షన్స్ ఆన్ న్యూట్రల్ ఎక్స్పర్ట్. సో మొత్తానికి పిఐసి మీటింగ్స్ రిజాల్వ్ అవ్వట్లేదు కాబట్టి వరల్డ్ బ్యాంక్ ఏం చేస్తుంది, న్యూట్రల్ ఎక్స్పర్ట్ లెవెల్ కి రావడం అనేటువంటి జరిగింది, రైట్. ద ట్రీటీ డజంట్ ఎంపవర్ ద వరల్డ్ బ్యాంక్ టు డిసైడ్ వెదర్ వన్ ప్రొసీజర్ షుడ్ టేక్ ప్రొసీజర్ ఓవర్ ద అదర్. సో వరల్డ్ బ్యాంక్ డిసైడ్ చేయొచ్చు, వరల్డ్ బ్యాంక్ అధికారాలు ఉన్నాయా, అధికారం లేదు. ఇండస్ వాటర్ ట్రీటీ క్లియర్ గా చెప్తుంది
పిఐసి ఫెయిల్ అయిందా డిస్ప్యూట్ రెజల్యూషన్లో, తర్వాత ఎక్కడికి వెళ్ళాలి లెవెల్, న్యూట్రల్ ఎక్స్పర్ట్ లెవెల్కి వెళ్ళాలి, అది ఫెయిల్ అయిందా అప్పుడు మాత్రమే కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్కి వెళ్ళాలి. వరల్డ్ బ్యాంక్ ముందు కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ తీసుకొద్దాం, తర్వాత న్యూట్రల్ ఎక్స్పర్ట్ తీసుకెళ్తాం, లేకపోతే ఫస్ట్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్కి వెళ్ళిపోతాం, తర్వాత పిఐసికి వద్దాం. ఇలాంటివి ఏవైనా వరల్డ్ బ్యాంక్ నిర్ణయాలు తీసుకోవచ్చా? తీసుకోవడం కుదరదు. ఓకే, దానికి అంత కాంపిటెన్స్, ఆ ఎబిలిటీ అనేటటువంటిది, కెపాసిటీ అనేటటువంటిది వరల్డ్ బ్యాంక్ లేదు. World Bank sought to fulfill its procedural obligations with respect to both the COA and the neutral expert. So World Bank ఏమంటుంది, కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ లో కూడా ఈ పర్టికులర్ విచారణ జరగాలి డిస్ప్యూట్ మీద, న్యూట్రల్ ఎక్స్పర్ట్ ద్వారా కూడా చర్చ అనేటటువంటి జరపాలని చెప్తుంది. కానీ మనం ఇందాక చెప్పుకున్నాం, ఇండస్ వాటర్ ట్రీటీ ఏం చెప్తుంది, ఒక్కసారి దీస్ టూ ప్రొవిజన్స్, టూ లెవెల్స్ ఆర్ మ్యూచువల్ ఎక్స్క్లూజివ్ అని చెప్పాం, అవునా కదా? ఒక్కసారి ఒక విధానం ద్వారా మాత్రమే ఏం జరగాలి, డిస్ప్యూట్ రెజల్యూషన్ అనేటటువంటిది జరగాలి, వివాదాల పరిష్కరణ అనేది జరగాలి. న్యూట్రల్ ఎక్స్పర్ట్ ఫెయిల్ అయితే మాత్రమే కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్కి వెళ్ళాలి, అవునా, అకార్డింగ్ టు ద ప్రొవిజన్స్ ఆఫ్ ఇండస్ వాటర్ ట్రీటీ. సో ఈ సందిగ్ధత, ఈ కన్ఫ్యూజన్ కారణంగా సో ఇప్పటికీ ఈ పర్టికులర్ డిస్ప్యూట్ అనేటటువంటిది ముందుకు రిజాల్వ్ అవ్వట్లేదు. సో పనులు ముందుకు వెళ్ళట్లేదు అన్నమాట. So now let us look at India's opposition. India opposes the constitution of Court of Arbitration. Court of Arbitration వద్దంటే వద్దంటుంది, పాకిస్తాన్ కావాలంటుంది. ఇండియా వద్దంటుంది, పాకిస్తాన్ కావాలంటుంది. Citing controversies of Indus Water Treaty provisions. ఎందుకంటే according to the Indus Water Treaty provisions, న్యూట్రల్ ఎక్స్పర్ట్ ని అపాయింట్ చేసిన తర్వాత మాత్రమే కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ అనేది అపాయింట్ చేయాలి. అది ఇండియా యొక్క వాదన. రూల్స్ పేరు మీద కానీ వెళ్దాము, రూల్స్ కి ఎగనెస్ట్ గా మాత్రం మనం వెళ్ళొద్దు అని ఇండియా వాదిస్తుంది. ఇండియా ఆల్సో క్వశ్చన్ ద జ్యూరిస్డిక్షన్ అండ్ కాంపిటెన్స్ ఆఫ్ COA, దట్ ఈస్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్. సో కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ కి పర్టికులర్ వివాదాన్ని పరిష్కరించేటటువంటి కెపాసిటీ ఉందా, నిజంగా కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ విచారించొచ్చా ఈ పర్టికులర్ డిస్ప్యూట్ ని అని చెప్పి విచారించకూడదు, దానికి ద కాంపిటెన్స్ అనేటటువంటిది, సో అర్హత అనేటటువంటిది కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ కి లేదని ఇండియా అంటుంది. స్టేటింగ్ దట్ ఇట్ వాజ్ నాట్ ప్రాపర్లీ కన్స్టిట్యూట్ యాజ్ పర్ ద ట్రీటీ. సో ట్రీటీ ప్రకారం అది కన్స్టిట్యూట్ అవ్వడం అనేది జరిగిందా, కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ లేదని చెప్తుంది. ఇండియా హ్యాస్ నాట్ అపాయింటెడ్ ఆర్బిట్రేటర్స్ ఆర్ అటెండెడ్ ద కోర్ట్స్ ప్రొసీడింగ్స్. సో హేగ్ లో ఉన్నటువంటి పర్మనెంట్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఏదైతే ఉందో వాళ్ళ ప్రొసీడింగ్స్ లో ఇండియా ఆ ప్రొసీడింగ్స్ లో ఇండియా పంచుకోలేదు, ఇండియా పార్టిసిపేట్ చేయలేదు. ఎంఫసైజ్ ద నీడ్ ఫర్ ఎ సింగిల్ డిస్ప్యూట్ రెజల్యూషన్ ప్రాసెస్. సింగిల్ డిస్ప్యూట్ రెజల్యూషన్ అనేటటువంటిది ఉండాలి. ఒకవేళ ఆ డిస్ప్యూట్ అనేటటువంటిది ఒక పర్టికులర్ మెకానిజం ద్వారా రిజాల్వ్ అవ్వకపోతే మాత్రమే నెక్స్ట్ స్టెప్ వెళ్ళాలని చెప్పి ఇండియా అంటుంది. సో వాట్ ఈస్ ద రూలింగ్ ఆఫ్ పర్మనెంట్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్? పర్మనెంట్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ యొక్క రూలింగ్ ఏంటి, ఏం వెర్డిక్ట్ ఇచ్చారు రీసెంట్ గా? ద పర్మనెంట్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ రూల్ దట్ ద కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ హ్యాస్ ద కాంపిటెన్స్, అంటే కెపాసిటీ మాకుంది, టు కన్సిడర్ పాకిస్తాన్ సబ్జెక్షన్స్ టు ఇండియాస్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్స్ ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్. జమ్మూ అండ్ కాశ్మీర్ లో ఇండియా చేపడుతున్నటువంటి హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్స్ సంబంధించిన వివాదం ఏదైతే ఉందో దాన్ని విచారించేటటువంటి హక్కు మాకు పూర్తిగా కలదు అని చెప్పి PCA అంటుంది. అండ్ ద రూలింగ్ వాజ్ బేస్డ్ ఆన్ ఎ యునానిమస్ డిసిషన్. సో రూలింగ్ అనేటటువంటిది యునానిమస్ గా తీసుకున్నారు, అందరూ కలిపి తీసుకున్నారు. బైండింగ్ ఆన్ బోత్ పార్టీస్. ఈ రూలింగ్ ఏదైతే ఉందో, వెర్డిక్ట్ ఏదైతే ఉందో అది ఇండియా అండ్ పాకిస్తాన్ మీద బైండింగ్. రెండు ఈ పర్టికులర్ రూలింగ్ ఏదైతే ఉందో దాన్ని యాక్సెప్ట్ చేయాలి. అండ్ వితౌట్ ఎనీ పాసిబిలిటీ ఆఫ్ అపీల్, అండ్ వేరే దగ్గర అపీల్ చేసుకోవడానికి కూడా కుదరదు. దిస్ పర్టికులర్ పర్మనెంట్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఏం చెప్తే అది తప్పకుండా కంట్రీస్ ఫాలో అవ్వాలి. ద PCA రిజెక్టెడ్ ఇండియాస్ అబ్జెక్షన్స్ టు ద కాంపిటెన్స్ ఆఫ్ COA. సో PCA పర్మనెంట్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ సో రిజెక్ట్ చేసింది ఏంటి, ఇండియా సబ్జెక్షన్స్ టు ద కాంపిటెన్స్ ఆఫ్ COA. COAకి అర్హత లేదని ఇండియా అంటుంది కదా. COA ఎందుకంటే ప్రాపర్గా ఇండస్ వాటర్ ట్రీటీ ప్రొవిజన్స్ ద్వారా కాన్స్టిట్యూట్ అవ్వలేదని చెప్తుంది కదా. సో అందుకు దాన్ని PCA రిజెక్ట్ చేయడం అనేది జరిగింది. యాజ్ రైజ్డ్ త్రూ ఇట్స్ కమ్యూనికేషన్స్ విత్ ద వరల్డ్ బ్యాంక్. వరల్డ్ బ్యాంక్ ఆ విషయమే చెప్పింది, ఇండియా అనేటటువంటి తప్పు, మాకు అర్హత అనేది ఉంది, మేము ఆ డిస్ప్యూట్, ఆ వివాదాన్ని విచారించవచ్చు అని చెప్పి హేగ్లో ఉన్నటువంటి, నెదర్లాండ్స్లో ఉన్నటువంటి హేగ్లో ఉన్నటువంటి PCA చెప్పడం అనేది జరిగింది. India's response, India respond in India has been maintaining that it will not join Pakistan initiated proceedings at the PCA. పాకిస్తాన్ ఇనిషియేట్ చేసినటువంటి ప్రొసీడింగ్స్ ఏవైతే ఉంటాయో వీటిలో మేము ఇన్వాల్వ్ అవ్వాలని చెప్పి మేము అనుకోవట్లేదు. యాజ్ ద డిస్ప్యూట్ ఈస్ బీయింగ్ ఆల్రెడీ ఎగ్జామిన్డ్ బై ఏ న్యూట్రల్ ఎక్స్పర్ట్. ఆల్రెడీ న్యూట్రల్ ఎక్స్పర్ట్ మెకానిజం ద్వారా ఆ డిస్ప్యూట్, సింగిల్ డిస్ప్యూట్ మెకానిజం ద్వారా ఈ పర్టికులర్ ఇష్యూ ఏదైతే ఉందో అది ట్యాకిల్ చేయబడుతుంది అండర్ ద ఫ్రేమ్ వర్క్ ఆఫ్ ఇండస్ వాటర్ ట్రీటీ. మేము రూల్స్ బేస్డ్ గానే వెళ్తాము, రూల్స్ వ్యతిరేకంగా మేము వెళ్ళము. సో పాకిస్తాన్ ఇనిషియేట్ చేసినటువంటి ఈ ప్రొసీడింగ్స్ లో మేము పార్టిసిపేట్ చేయము. ఇండియా అలా కూర్చుందనమాట. So let us look at what are the implications of this particular ruling. The PCA's ruling, permanent court of arbitration ruling ఏదైతే ఉందో, రీసెంట్ వెర్డిక్ట్ ఏదైతే ఉందో, ఇట్ యాడ్స్ కాంప్లెక్సిటీ అండ్ అన్సర్టైనిటీ, కన్ఫ్యూజన్ అనేటటువంటిది యాడ్ చేసింది. దేనికి, ఆన్ గోయింగ్ డిస్ప్యూట్ బిట్వీన్ ఇండియా అండ్ పాకిస్తాన్. ఇండియా అండ్ పాకిస్తాన్ మధ్య కంటిన్యూగా అవుతున్నటువంటి ఈ డిస్ప్యూట్ ఏదైతే ఉందో ఈ డిస్ప్యూట్. ద రూలింగ్ ఛాలెంజెస్ ఇండియాస్ పొజిషన్ ఈ రూలింగ్ ఛాలెంజ్ చేస్తుంది. అండ్ రైజెస్ క్వశ్చన్స్ అబౌట్ ద ఎఫెక్టివ్నెస్ అండ్ ఇంటర్ప్రిటేషన్స్ ఆఫ్ ద ఇండస్ వాటర్ ట్రీటీ. ఇండస్ వాటర్ ట్రీటీ చుట్టూ ఆవరించి ఉన్నటువంటి కన్ఫ్యూజన్ ఏదైతే ఉందో ఈ కన్ఫ్యూజన్ ని ఇది లేవనెత్తడం
అనేటటువంటి జరిగింది. సో ఇండస్ వాటర్ ట్రీటీ నిజంగానే ఎఫెక్టివా, నిజంగానే సరిగ్గా అందరూ ఇంటర్ప్రిట్ చేయగలుగుతున్నారా అనే క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో మొదలైనవి. The implications of the ruling extend beyond the specific dispute, potentially impacting bilateral relations between India and Pakistan. ఈ రూలింగ్ యొక్క ఇంప్లికేషన్స్ ఏవైతే ఉంటాయో ఇవి కేవలం ఆ స్పెసిఫిక్ ఇష్యూ మాత్రమే కాదు, అంటే ఇది హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్స్ మాత్రమే పరిమితం అవ్వదు. ఈ రెండు కంట్రీస్ యొక్క, ఇండియా పాకిస్తాన్ యొక్క ఆల్రెడీ స్క్యూడ్ రిలేషన్స్ ఏవైతే ఉంటాయో, ఆల్రెడీ వీకెండ్ రిలేషన్స్ ఏవైతే ఉంటాయో, బలహీనపడినటువంటి సంబంధాలు ఏవైతే ఉంటాయో వాటి మీద కూడా నెగిటివ్ ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంటుంది. పర్టికులర్లీ కన్సర్నింగ్ వాటర్ షేరింగ్ అండ్ కోఆపరేషన్ విషయంలో సో ఈ రెండు కంట్రీస్ మధ్య సత్సంబంధాలు ఏవైతే ఉంటాయో, కార్డియల్ రిలేషన్స్ ఏవైతే ఉంటాయో అవి కంప్లీట్గా వీకెన్ అయ్యే అవకాశం ఉందని చెప్పి మనకి చెప్తున్నారు. ఓకేనా, నెక్స్ట్ చూడండి. So now let us look at some important facts associated with Permanent Court of Arbitration. So మీకు ప్రిలిమ్స్కి ఈ ఫ్యాక్ట్స్ అన్ని ఇంపార్టెంట్, అందుకే ఇక్కడ యాడ్ చేయడం అనేటువంటి జరిగింది. సో పర్మనెంట్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ 1899లో ఎస్టాబ్లిష్ అవ్వడం అనేది జరిగింది. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ నెదర్లాండ్స్లోని హేగ్లో ఉండడం అనేది జరిగింది. అండ్ వాట్ ఎగ్జాక్ట్లీ ఈస్ ద పర్పస్ ఆఫ్ దిస్ పర్టికులర్ పర్మనెంట్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్? ఇట్ ఈస్ అన్ ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్, వేరియస్ గవర్నమెంట్స్ కలిపి ఏర్పాటు చేసినటువంటి ఆర్గనైజేషన్, వేరియస్ కంట్రీస్ కలిపి ఏర్పాటు చేసినటువంటి ఆర్గనైజేషన్ డెడికేటెడ్ టు సర్వ్ ద ఇంటర్నేషనల్ కమ్యూనిటీ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ డిస్ప్యూట్ రెజల్యూషన్. వేరు దేశాల మధ్య తలెత్తేటటువంటి వివాదాలు కానీ విభేదాలు కానీ వాటిని రిజాల్వ్ చేసేటటువంటి ఒక ఆర్గనైజేషన్. టు ఫెసిలిటేట్ ఆర్బిట్రేషన్, వీటి మధ్య అంటే కంట్రీస్ మధ్య మీడియేట్ చేసేటటువంటి, ఆర్బిట్రేట్ చేసేటువంటి ఆర్గనైజేషన్ అండ్ అదర్ ఫార్మ్స్ ఆఫ్ డిస్ప్యూట్ రెజల్యూషన్ బిట్వీన్ స్టేట్స్. ఈ డిఫరెంట్ కంట్రీస్ ఏవైతే ఉంటాయో వాటి మధ్య ఉన్నటువంటి విభేదాలు పరిష్కరిస్తుంది అనమాట. ఇట్ హ్యాస్ అ 3-part ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్. ఒకటి అడ్మినిస్ట్రేటివ్ కౌన్సిల్ దీనిలో ఉంటుంది, మెంబర్స్ ఆఫ్ ద కోర్టు, ఇంటర్నేషనల్ బ్యూరో, ఈ మూడు ఉండడం అనేది జరుగుతుంది. అడ్మినిస్ట్రేటివ్ కౌన్సిల్ టు ఓవర్సీ ఇట్స్ పాలసీస్ అండ్ బడ్జెట్స్. సో మనకి పర్మనెంట్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ యొక్క పాలసీస్ కానీ, ఇంపార్టెంట్ డెసిషన్స్ కానీ, బడ్జెట్, వీటికి సంబంధించినటువంటి డెసిషన్స్ తీసుకుంటారు, వీటికి సంబంధించిన విషయాలను పరిశీలిస్తారు. మెంబర్స్ ఆఫ్ ద కోర్ట్, ఎ ప్యానల్ ఆఫ్ ఇండిపెండెంట్ పొటెన్షియల్ ఆర్బిట్రేటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఉండడం అనేటటువంటి జరుగుతుంది, అంటే మీడియేట్ చేసేటటువంటి మీడియేటర్స్ ఉంటారు. ఇంటర్నేషనల్ బ్యూరో దట్ ఈస్ ఇట్ కంప్రైజ్ ఆఫ్ ఇట్ సెక్రటేరియట్ హెడెడ్ బై సెక్రటరీ జనరల్. సెక్రటేరియట్ అనేటటువంటిది ఉంటుంది, దానికి ఒక సెక్రటరీ జనరల్ హెడ్గా కూడా ఉండడం అనేటటువంటి జరుగుతుంది. దిస్ ఇస్ వాట్ ద ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్. Funds, it has financial assistance fund which aims at helping developing countries meet part of the costs involved in international arbitration or other means of dispute settlement offered by the PCA. సో దీనికి ఫినాన్షియల్ అసిస్టెన్స్ ఫండ్ ఏదైతే ఉంటుందో అది కూడా ఉండడం అనేటువంటి జరుగుతుంది. ఈ ఫండ్లో ఎక్కువగా ఎవరు కంట్రిబ్యూట్ చేస్తారంటే డెవలప్డ్ కంట్రీస్ ఏవైతే ఉంటాయో అవి కంట్రిబ్యూట్ చేస్తే, డెవలపింగ్ కంట్రీస్ కూడా కంట్రిబ్యూట్ చేయడం అనేటువంటి జరుగుతుంది టైమ్లీ. ఓకేనా, సో ఈ పర్టికులర్ పీసీఏ వల్ల సో డెవలపింగ్ కంట్రీస్ ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్కి అయ్యేటటువంటి ఖర్చుని బాగా తగ్గించడం అనేటువంటి జరుగుతుంది పర్మనెంట్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్. ఎందుకంటే విభేదాలు పరిష్కరించడానికి ఈ కంట్రీస్ మధ్య సో చాలా ఖర్చు అవ్వడం అనేటువంటి జరుగుతుంది. ఆ ఖర్చు మొత్తం దీనివల్ల తగ్గడం అనేటటువంటిది జరుగుతుంది అన్నమాట. క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను ఇక్కడ వరకు. దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ అబౌట్ పర్మనెంట్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్. సో కంప్లీట్గా డీటెయిల్డ్గా సో ఇండస్ వాటర్ ట్రీటీ అంటే ఏంటి, ప్రజెంట్ డిస్ప్యూట్ ఏంటి, అండ్ దాంతోపాటు పర్మనెంట్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ అంటే అర్థం ఏంటి, ఇవన్నీ మీకు ఫుల్ క్లారిటీతో అర్థమైందని అనుకుంటున్నాను. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ సెషన్. అన్న మళ్ళీ ఇంకో ఎక్స్ప్లెయిన్ వీడియోతో మీ ముందుకు వస్తాను. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్ అండ్ ఆల్ ద లవ్ సో ఫార్. సో వీలైతే ఎఫర్ట్స్ మీకు నచ్చుతున్నట్టయితే ప్లీజ్ డూ హిట్ దట్ బిగ్ ఫ్యాట్ లైక్ బటన్. ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉందో కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫెలో ఆస్పిరెంట్స్ కూడా మన వీడియోస్ని షేర్ చేయండి. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే అర్జెంట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా ఇన్ఫర్మేటివ్ వీడియోస్తో మనం ముందుకు రాబోతున్నాం. ఓకేనా, దిస్ ఇస్ ఆల్ అబౌట్ ఇట్ నాన్న. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.